హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రవంతి. చాలా రోజులైందండి వీడియోస్ ఏం చేయట్లేదు. మా బాబు ఊరి నుంచి వచ్చాడు. చిన్నోడే, సెకండ్ క్లాస్ వాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకుంటుంటాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ మేము ఉండే దగ్గర స్కూల్స్ అంతగా ఏం నచ్చలేదు నాకు. వాడు ఫస్ట్ స్కూలే బాగుందనిపించి అక్కడికే పంపిస్తున్నాము. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇట్లా హాలిడేస్ అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు మా దగ్గరకు కూడా. చాలా మిస్ అవుతుంటాం, కానీ ఎడ్యుకేషన్ పరంగా అక్కడే బాగుంది, అందుకని అక్కడే ఉంచాం వాడిని. ఇక్కడ వచ్చేసి నేను చేస్తున్నది కొబ్బరి పాలతో రైస్ అండి. కొబ్బరి పాలతో ఒక రకంగా లైట్గా పులావ్ లాగా, చాలా మైల్డ్ మసాలాస్ తోటి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీడియం సైజు ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరపకాయలు. కారం లేవండి, అందుకని 4 వేసుకున్నాను. పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ కారం చాలా తక్కువగా ఉన్నాయి, అందుకని అన్ని వేసాను. దాంట్లోకి పుదీనా కూడా వేయలేదు, ఒట్టి కొత్తిమీర ఒక్కటే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వేయలేదు ఇందులోకి. కొబ్బరిపాల ఫ్లేవరే డామినేట్ అవుతుందని ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా చాలా లైట్గా చేసుకున్నానండి. దీంట్లోకి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేము ఆ రోజున చికెన్ కర్రీ, కొబ్బరిపాలు రైస్, పెరుగు చట్నీ చేసుకున్నామండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. నేను రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకున్నాను. రైస్ కడిగి నానబెట్టుకున్నానండి, బాస్మతి రైస్. నీళ్లు వంపేసి ఆ ఉల్లిపాయలు వేగిన వాటిల్లో ఈ బియ్యం కూడా వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా ఆ మసాలాస్ అన్నీ బియ్యానికి పట్టేలాగా, ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి పడతాయి కదా, బాగుంటుందని చెప్పి. ప్లస్ అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది, అందుకని అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత నేను మొత్తం అది ఫ్రై, ఒక 2 నిమిషాల్లో బియ్యం అట్లా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకున్నానండి ఇక్కడ. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు ఫ్రై చేయలేదు. దాన్ని ఎమ్మటే కొబ్బరి పాలు పోసేసుకున్నా. నేను ఇక్కడ 2 కప్స్, చిన్న కప్స్ వస్తాయి కదండి రైస్ కుక్కర్లో కప్పు, దాంతో 2 కప్స్, 2.5 కప్పు రైస్ తీసుకున్నాను. ఒక పక్కన అది అవుతుందండి, కొబ్బరిపాలు రైస్ అవుతుంది. ఈ లోపల నేను ఖాళీగా ఉంటాం ఎందుకని పెరుగు చట్నీ కలుపుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రం. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా వెజిటేరియన్ తింటున్నప్పుడు, వెజిటేరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఏం కర్రీ లేకుండా ఒట్టి రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. నాకు ఇక్కడ ఒక పెద్ద సైజు టెంకాయ తీసుకున్నాను, దానికి మేము తీసుకున్న రైస్ క్వాంటిటీ సరిపోయింది. ఇంకా నీళ్ళేం వేయకుండా కొబ్బరిపాలతోనే బాగా వచ్చిందండి. కొంచెం ఉప్పు పట్టిద్ది అనిపించింది, టేస్ట్ చూసుకొని ఉప్పు వేసేసి అది తీసి నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా అదే ఆఫ్ అయిపోతుంది కదా డైరెక్ట్, అందుకని నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నా. ఈ లోపల వేరే పని చేసుకోవచ్చులే అని. ఈ వీడియో తీస్తుంది మా హస్బెండ్ అండి, అందుకని అటు ఇటు తెగ చూపిస్తూ ఉంటాడు ఇట్లనే. మీరేం చేసుకున్నారండి పండగ? అందరూ బాగా జరుపుకున్నారా? అందరూ ఊర్లోకి వెళ్ళొచ్చారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. మేము ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాము. ఇద్దరం ఇట్లా సింగిల్గా పండగ చేసుకున్నాం ఈసారి మాత్రం. ఇంకో ఇక్కడ రైతా ఆగిపోయింది, దాంట్లోకి ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి. ఓ పక్కన ఇది అయిపోయింది, ఇంకా రైస్ కుక్కర్లో అదే అయిపోతుంది. దీని తర్వాత నేను వెళ్ళి వేరే పనులు చేసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. అయిపోయిందండి ఫైనల్గా. చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.